విజయనగరం జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉమ్మడి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మధ్య శ్రీనివాసరావు ఈ కూటమి ప్రభుత్వానికి తెల్లారితే కల్తీ నెయ్యిపై దుష్ప్రచారం లేదా రెడ్ బుక్ అమలు చేయడం, నెయ్యిలో జంతు అవశేషాలు లేవని సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ సిట్ ఛార్జ్ షీట్ ను ఎన్టీఆర్ఐ ఎన్డీబీ ఇచ్చిన నివేదికలను ఈ కూటమి పాలకులు ఇంకా తప్పుబడుతూ శ్రీవారి భక్తుల మనోభావాలతో రాజకీయం చేస్తున్నారు. నెయ్యిపై చేసిన అపచారంతో కూటమి పెద్దలు ప్రజల్లో బద్నం అయిపోయారని గ్రహించి తమ అపరాధాన్ని కప్పిపుచ్చుకోవటానికి అగ్రజులంతా ఒకే వేదికపై వచ్చి మరిన్ని అసత్య వాక్యాలు ప్రజల్లోకి వదిలారు. పాచ మీడియా దానికి మరింత విస్తృత ప్రచారం కల్పించింది. ఏకసభ్య కమిషన్తో విచారణ అంటూ మరో కొత్త నాటకానికి తెరలేపారు. రోజుకో మాట మాట్లాడే పవన్ అయోధ్యకు వెళ్లిన లడ్డూపై కూడా తప్పుడు వ్యాఖ్యలు చేయడం ఆయన తీరుకు అడ్డం పడుతుంది. కల్తీ నెయ్యిపై ప్రశ్నించే వారిపై దాడులు చేయడం, ఇళ్లపై పెట్రోల్ బాంబులు వేయించడం కూటమి కుట్రలో భాగం. కూటమి నేతలు లెంపలు వేసుకుని శ్రీవారికి క్షమాపణ చెప్పాల్సిందే. కూటమి పాలనలో సంక్షేమ అభివృద్ధిని గాలికొదిలేశారు. 3 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎక్కడ దాచారో ఎవరికి దాచిపెట్టారు. ప్రజలు పెన్షన్ అడిగితే, రైతు బీమా అడిగినా, యువత నిరుద్యోగ భృతిని అడిగినా నెయ్య కల్తీ వ్యవహారం తేలే వరకు అంటూ రోజుకొక పొలిటికల్ డైవర్షన్ డ్రామాను సాగదీయడమే కూటమి ప్రభుత్వం తీరు. పీపీపీ విధానంపై 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు భవితవ్యం నాశనం చేశారు. నోటిఫికేషన్ ఇచ్చినా పీపీపీ విధానానికి స్పందన రాలేదు. మంత్రి కొండపల్లికి మెడికల్ కాలేజీ పీపీపీ, ఎయిర్ ఫోర్ట్ పీపీకు మధ్య తేడా కూడా తెలియదు. వైద్యాన్ని, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో రిషికొండపై వెంకటేశ్వర స్వామి ఆలయం, శ్రీనగర్లో శ్రీవారి ఆలయాలు నిర్మించాం. ఈ 2 ఏళ్లలో పాలనలో కూటమి ప్రభుత్వ రాష్ట్రానికి చేసిందేమీ లేదు. చేసిందల్లా ఒకటే ప్రభుత్వ భూములను తమ వాళ్లకు కారు చౌకగా కట్టబెట్టడం. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం ఎక్కడ బాగోలేదు. దీనివల్ల వచ్చే ఏడాది అడ్మిషన్స్ పడిపోతాయి. ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాకు తెలిసి ప్రమాణ స్వీకారం రోజు ఏమో డ్యాష్ మీద కనబడ్డారు తప్ప మళ్ళీ ఇప్పుడే కనబడ్డారు వాళ్ళందరూ కూడా. కనపడితే మరి నేను ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దాని మీద చాలా ఆ వేదిక మీద ఉన్న వాళ్ళ తాలూకా ఆలోచనలు కానీ, భయోందోళనలు కానీ, వాళ్ళు ఆ రోజు ఆ పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన ఆ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సోషల్ మీడియా ద్వారా చాలా తేడతలమైంది. ఇప్పుడు కొత్త రాగాన్ని ఎంచుకున్నారు. అబ్బే అవేం కాదు, హార్పిక్ కలిసిపోయింది, బాత్రూమ్ క్లీన్ చేసేది కలిపేశారు, లేదు నెయ్యే వాడలేదు, లేదా పామాయిల్ వాడేశారు. ఇంకా ఎలాగైనా దీంట్లో మనకి మసకబారిపోయాం, మచ్చొచ్చింది, భక్తుల విశ్వాసాలు మనం దెబ్బ కొట్టాం అనే ఒక ఆలోచన వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలా? క్షమాపణ చెప్పాలా. మొట్టమొదటి వాళ్ళు చేయాల్సింది ఏంటి? ఆ సమావేశం ఏర్పాటు చేసి ఏం చెప్పాలా? మేము వెంకటేశ్వర స్వామి వారి మీద మేము చేసిన ఆరోపణలు తప్పు, ఆ స్వామివారి లెంపలేసుకుంటున్నాం, ఈ ప్రజలకు క్షమాపణలు చెప్తున్నామని చెప్తారని మనం ఆలోచిస్తే, వాళ్ళు అది కాకుండా వాళ్ళు చెప్పిన మళ్ళీ కొత్త ఆరోపణలు ఏంటి? ఇందులో ఏదో పామాయిల్ కలిసింది, లేదా హార్పిక్ కలిసింది, ఏదో బాత్రూమ్ క్లీన్ చేసే కలిసింది, అంటే వారి నోటికి ఏది వస్తుంది దానికి సంబంధించి సిబిఐ వాళ్ళు ఏదైతే అత్యున్నతమైన ఎన్డీబీబీ కానీ, ఎన్డీఆర్ఐ సంస్థ ఏదైతే ఉన్నాయో, ల్యాబ్స్ ఉన్నాయో, ఆ ల్యాబ్స్ని టెస్టింగ్ చేసిన సంస్థలు. ఇవన్నీ పోగా మీరు వారి మీద ఎదురుదాడి మళ్ళీ అబ్బాబే ఆ సంస్థల్లో బాగాలేవు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు, ఇవన్నీదో. విచారణ చేస్తున్న సమయంలో ఉన్న అధికారులు అందరూ మీరు నియమించిన అధికారులే, లేదా సిబిఐ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన అధికారులు ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న అధికారులే, ఎవరైతే మీరు ప్రతిపాదన చేసిన అధికారులే అందులో ఉన్నారు. ఇవన్నీ మీ హయాంలోనే. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు మీరు? అబ్బాయి అలాంటివి లేవు అని తిరిగి ఎదురుదాడి. అంటే ఎదురుదాడి చేస్తే దాని ద్వారా మనకి కొన్ని టీవీలు, కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, ఈ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాలు చేయొచ్చు అని మీరు ఆలోచన. మొన్నటి రోజుని మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు వారు అబ్బాబే మేమే అలాంటి ఆరోపణలు చేయలేదు, నేనేమి దెన్ గవర్నమెంట్ మీద కానీ ముఖ్యమంత్రి గారు నేనే కలిసిందని చెప్పానా అని అన్న ఆయన వ్యక్తి మళ్ళీ మరుసటి రోజు హిందూ ధర్మ రక్షణ పరిషత్ అని చెప్పి, మరి వారి గురించి చెప్తే ప్రత్యేకంగా వారు ఒకప్పుడు ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడిన వారు మరి ఏ రకంగా గతంలో మాట్లాడిన మాటలు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈరోజు అవసరం. ఎందుకు చెప్పాల్సిన అవసరం ఉందంటే వీరు చేస్తున్న దుష్ప్రచారం ఎలాంటి దుష్ప్రచారం అంటే, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలప్పుడు ఆయన విశ్వాసాల గురించి చెప్పారు. ఆయన విశ్వాసాల గురించి
నేను ఎలాంటి విశ్వాసాల గురించి చెప్పారంటే, ఆయన రోజుకు స్టేట్మెంట్. ఒక సైడ్లో నాకు దేవుని మీద నమ్మకం లేదంటారు, నేను వచ్చి బ్యాప్టిస్ట్ అంటారు. ఓ సందర్భంలో దేవుడి పెట్టే దీపంతో హారతితో వెలిగించాను అంటారు. ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి నేను కమ్యూనిస్ట్ అంటారు. అంటే మీరు మాట్లాడుతున్న మాటలన్నీ ఇవి మేము చెప్పిన మాటలు కాదు, మేమేదో ఆరోపణ చేసిన మేము ఆరోపణ చేయట్లే. మీరు గతంలో మాట్లాడిన మాటలనే మళ్ళీ ఒకసారి ఉటంకిస్తున్నాం, మేము అందరికి తెలియజేస్తున్నాం. మీరు ఏదైతే మీరు ఈరోజు మాట్లాడుతున్న మాటలు, భక్తులు, విశ్వాసాలు, మీరు చెప్తున్న సనాతన ధర్మం, కానీ మీరు గతంలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఆనాడు ఒక పార్టీగా మీరు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మీరు చేసిన మాటలు కానీ, మీరు ప్రజలను ఉద్దేశించి చెప్పిన మాటలని మేము వాళ్ళు ఉటంకిస్తున్నాం. ఇలా అనేక రకాలైన మాటలు. ఇంకా ఎంత ఘోరం అంటే అయోధ్యకు వచ్చి ఈ లడ్డూలు వెళ్ళిపోయి ఈ దీంతో కలిసి చేసినాయి. ఆ రోజు ఎవరు? ఆ రోజు దాన్ని తయారు చేసింది ఎవరు? మైహోం రామేశ్వర గారు, మాజీ టీటీడీ సభ్యుడు. అలాగే ఇప్పుడున్న టీటీడీ సభ్యుడు సౌరభ్ గారు, అత్యంత బీజేపీకి ఉన్నవారు. వాళ్ళు ప్రత్యేకంగా టీటీడీకి రిక్వెస్ట్ చేసుకొని మెటీరియల్స్ ఇచ్చి వాళ్ళు తయారు చేయించుకొని అయోధ్యకి తీసుకెళ్ళారు. దాని మీద కూడా ఆరోపణ. అసలు అంటే ఎవరు ఏమి చెప్పరు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మనకున్న సోషల్ మీడియా ద్వారానో, లేదా మనకున్న టీవీల ద్వారానో, మనకున్న పత్రికల ద్వారానో చెప్పేస్తే అయిపోతుంది. ఎందుకంటే 2024లో నమ్మారు కదా, మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో జగన్మోహన్ రెడ్డి భూములు తీసుకుంటాడంటే నిజమే నమ్మారు కదా. ఇవాళ అదే కార్యక్రమం మళ్ళీ మనం చేస్తున్నామంటే అమ్మమ్మ మన మీద గొప్ప కార్యక్రమం చేస్తున్నామని అనుకుంటున్నారని చాలామంది చెప్తూ ఉంటారు. మీరు ఏం చేశారు? కేవలం పాస్ పుస్తకాలు మార్చిచ్చారు, అంతకు తప్ప ఏ విధానం మారలేదు, ఏమీ జరగలేదు. అది మీకు తెలుసు. ఇప్పుడు రైతులందరూ కూడా వెళ్తున్న రైతులందరికీ కూడా ఆ విషయాలన్నీ కూడా కొత్త విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. అంటే ఎందుకు చెప్తున్నామంటే, మీరు ఒక విష ప్రచారం అంటే మీరు ఏం నమ్ముకున్నారంటే, మీరు ఏదైతే ఈ ఎన్నికల్లో ఈ ప్రభుత్వంలోకి వచ్చేటప్పుడు మీరు చెప్పిన హామీలు కానీ, లేదు ఎన్నికల్లో మీరు చెప్పిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఇవేవి మీరు చేయలేకపోయి మీరు అమలుపరచలేక ప్రజలు ఓ పక్క నుంచి తీవ్ర వ్యతిరేకత, దానికి డైవర్షన్ పాలిటిక్స్, ఎవరు అన్నపోయినా అన్నారనో, లేదా అన్న దాని తప్పును వెనక్కి తీసుకున్న వారి మీద దాడి చేయడం, వారి ఇళ్ళ మీద దాడి చేయడం, వారి ఇళ్ళ మీదకి వెళ్ళి మహిళల మీద దాడి చేయడం, ఇది ఒక కొత్త సంస్కృతిని ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈ కల్తీ అంశాన్ని మీరు ఏదో విషభేదాలు నాడుదాం అని ఎన్నికల వరకు దీన్ని ఎలా తీసుకెళ్దామని మీకు ఒక ఆలోచన పడింది. ఎందుకంటే మీరు విచారణ సంస్థలను అనేస్తారు, మీరు పెట్టిన అధికారులు ఇచ్చిన రిపోర్ట్ను అనేస్తారు. అంటే ఇది ఒక రాజకీయ అంశంగా మీరు తీసుకోబోతున్నారు. లేదు, మీరు ఈ సూపర్ 6 హామీల్లో మీరు అమలు చేయని హామీల గురించి అడిగితే సున్నా వడ్డీ ఇచ్చారా? లేదు మాకు కల్తీనేయ వంశం తేలేనంత వరకు మేమేం దాని అంశం వరకు మేము ఇంకో సబ్జెక్ట్ టేకప్ చేయమని చెప్తారు. అంటే ప్రభుత్వంలో ఏ కార్యక్రమం లేదు. ఏంటుందంటే తెల్లవారితే కల్తీనేయ అంశం, లేదా మన రెడ్ బుక్ రాజ్యాంగం. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఇక్కడ అమలుపరచరు. మీ మీద ఎవరైనా ఆరోపణ చేస్తే వాళ్ళ మీద కేసులు కడతారు, లేదు మీ మీద ఆరోపణలు చేస్తే వాళ్ళ ఇళ్ళ మీద తిరగబడతారు, వాళ్ళ ఇళ్ళ మీద పెట్రోల్ బాంబులతో దాడి చేస్తారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల వ్యవస్థ అనేది ఈ రాష్ట్రంలో ఎన్నడూ జరగలే అని ఎంత శాంతి భద్రతలు నిర్వీర్యమైపోయే పరిస్థితి. ఓ పక్క గంజాయి ఎక్కడా కూడా ఈరోజు లేదు. ఇంకా మీరు చేసిన కార్యక్రమాలు, ఉద్యోగస్తులు పిఆర్సీ అడిగామనుకోండి, పాపం వాళ్ళు అడిగారు అనుకోండి, కల్తీనేయ అంశం తేలాలి, ఇప్పుడు దాని సంగతి ముందు దాంట్లో ఉన్నామంటారు.